మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందని మీరు నమ్ముతున్నారా? మీ ఓటుకు సంబంధించి మీరు చివరిసారి చెక్ చేసింది ఎప్పుడో కూడా గుర్తులేదా? ఒకవేళ మీ పేరు జాబితాలో లేకపోతే మీ ఓటు ఎక్కడికి పోయి ఉంటుంది? మీరు ఎక్కడే పుట్టి పెరిగి చదివి పన్నులు చెల్లిస్తూ కూడా మీ వివరాలు సరిపోవడం లేదని ఒక నోటీస్ వస్తే మీరేం చేస్తారు? ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉందని చెబితే అది నిజంగా డూప్లికేటేనా లేక సవరణలో లోపమా? ఓటర్ల జాబితా శుద్ధి పేరుతో జరుగుతున్న ఈ భారీ సర్వే చుట్టూ అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో బీహార్లో మొదలైన ఈ ప్రక్రియ అనేక వివాదాలకు దారితీస్తుంది. పశ్చిమ బెంగాల్లో అయితే పెద్ద రచ్చే సృష్టించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు అడుగులు పడబోతున్నాయి. ఇంటింటికి తనిఖీ, పాత జాబితాల అనుసంధానం, డూప్లికేట్ తొలగింపు, కొత్త ఓటర్స్ నమోదు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. మరి ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కేవలం గుర్తింపు కార్డు కాదు, అది పౌరుడి అస్తిత్వానికి ముద్ర. ఇప్పుడు ఆ ముద్రను మరోసారి పరిశీలించబోతున్నారు. ఈ ప్రక్రియ నిజంగా శుద్ధి చేస్తుందా లేక కొత్త సందేహాలకు తెరతీస్తుందా? ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణం. ప్రతి 5 ఏళ్లకోసారి మనం వినిపించే స్వరం అదే. కానీ ఆ స్వరం వినిపించాలంటే ముందుగా మన పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా పూర్తిగా పునః పరిశీలన జరుగుతుంది. ఇప్పటికే బీహార్లో సర్ ప్రక్రియ పూర్తి కాగా బెంగాల్లో, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వంతొచ్చింది. అయితే కేవలం ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ నెలలో ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినప్పటికీ భవిష్యత్తు ఎన్నికలకు ముందుగానే జాబితాలను ఖచ్చితత్వంతో సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అమలు చేసిన అనుభవాలు, అక్కడి రాజకీయ ప్రతిస్పందనలు, పరిపాలన సవాళ్లు ఇవన్నీ కలిపి చూస్తే ఈ ప్రక్రియ దేశ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. ప్రత్యేక సవరణ అంటే సాధారణ వార్షిక సవరణ కాదు. ఇది ఇంటింటికి వెళ్లి వివరాలను క్రాస్ చెక్ చేసే లోతైన పరిశీలన. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటుందా, మరణించిన వారి పేర్లు ఇంకా జాబితాలో ఉన్నాయా, చిరునామా మారినా రికార్డులు మారలేదా వంటి అంశాలన్నీ ఈ దశలో పరిశీలించబడతాయి. ప్రామాణిక జాబితాలను ఆధారంగా తీసుకుని ప్రస్తుత డేటాతో అనుసంధానం చేస్తారు. అవసరమైతే కుటుంబ సభ్యుల ఆధారాలు, పూర్వపు రికార్డులను కూడా పరిశీలిస్తారు. డూప్లికేట్ ఎంట్రీలు తొలగించడం, కొత్తగా అర్హులైన వారికి చేర్చడమే ఈ ప్రక్రియ లక్ష్యం. ఈ ప్రత్యేక సవరణ మొదట అమలు చేసిన రాష్ట్రం బీహార్. 2025 జూన్లో అక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాత ప్రామాణిక జాబితాలను ఆధారంగా తీసుకుని ఇంటింటికి తనిఖీ చేపట్టారు. బీహార్లో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మిగతా రాష్ట్రాలకు విస్తరించారు. అక్కడి అనుభవం ఆధారంగా డిజిటల్ మ్యాపింగ్, కుటుంబ అనుసంధానం వంటి విధానాలను మరింత బలోపేతం చేశారు. ఈ ప్రక్రియ ద్వారా జాబితా ఖచ్చితత్వం మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. కొంతమంది రాజకీయ పక్షాలు మాత్రం సాధారణ ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో పరిస్థితి మరింత వివాదాస్పదంగా మారింది. అక్కడ సవరణ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో భారీ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉండడం, పత్రాల అప్లోడ్లో ఆలస్యం జరగడం వంటి అంశాలపై ఎన్నికల సంఘం వివరణ కోరిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఫామ్ 7 ద్వారా పేర్లు తొలగించాలంటూ వచ్చిన ఫిర్యాదులు రాజకీయంగా వివాదాస్పదంగా మారాయి. అధికార టీఎంసీ పార్టీ సర్ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ సహజంగానే రాజకీయ చర్చకు దారితీసింది. ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియపై దృష్టిని కేంద్రీకరించాయి. మరోవైపు ఏప్రిల్ 2026 నుంచి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదును అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 20కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కశ్మీర్, లడఖ్, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్, సిక్కిం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, మహారాష్ట్ర, దాద్రా నగర్ హవేలీ, దామన్ డయ్యూ ఉన్నాయి. సర్ కార్యక్రమానికి సంబంధించి సన్నాహక పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక తెలంగాణలో ముందస్తు మ్యాపింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అనేక సవాళ్లు వెలుగులోకొచ్చాయి.
గ్రామీణ ప్రాంతాల్లో పనులు కొంత సాఫీగా సాగుతున్నప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి పట్టణ ప్రాంతాల్లో నెత్తనడకన సాగుతున్నాయి. అద్దె ఇల్లు, తరచూ మారే చిరునామాలు, ఉద్యోగాల కోసం వలసలు ఇవన్నీ బూత్ స్థాయి అధికారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇక ఏపీలోనూ ఇదే తరహా సన్నాహాలు జరుగుతున్నాయి. పాత ఓటర్ల జాబితాలను తాజా రికార్డులతో పోల్చడం, కొత్తగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని గుర్తించడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస ఓటర్ల వివరాలు సేకరించడం వంటి పనులు కొనసాగుతున్నాయి. అలాగే ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగాన్ని పెంచడం వంటి చర్యలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఒకే వ్యక్తి 2 చోట్ల ఓట్లు నమోదు చేసుకున్న గుర్తించే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు ఈసీ అధికారులు. అయితే ఈ ప్రక్రియ చుట్టూ వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉండడం, పత్రాల అప్లోడ్లు ఆలస్యం జరగడం వంటి అంశాలపై అధికారులు వివరణ కోరిన ఘటనలు చోటు చేసుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఫారం 7 ద్వారా పేర్లు తొలగించాలంటూ రాజకీయంగా ప్రేరేపిత ఫిర్యాదులు వస్తున్నాయన్న ఆరోపణలు వినిపించాయి. ఒక రాష్ట్రంలో ఓటర్కి తన పౌరసత్వాన్ని నిరూపించమంటూ నోటీసులు రావడం సామాన్యులలో ఆందోళన రేకెత్తించింది. అస్సాం వంటి రాష్ట్రాల్లో పౌరసత్వ అంశాలకు ప్రత్యేక చట్టపరమైన నేపథ్యం ఉండడంతో అక్కడ ఈ ప్రక్రియపై వేరే విధమైన చర్చ జరుగుతోంది. ఈ విషయాలు మొత్తం దేశవ్యాప్తంగా ఈ సవరణపై మిశ్రమ స్పందనకు దారితీశాయి. అయితే ఇలాంటి ఇబ్బందులు రాకుండా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ప్రతి పోలింగ్ స్టేషన్కు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. స్థానికంగా నివసించే ప్రతినిధులుంటేనే తప్పులు తగ్గుతాయని భావిస్తున్నారు. ఒకవైపు పారదర్శకత పెంపు లక్ష్యం కాగా, మరోవైపు సరైన ఓటర్ పేరు పొరపాటున తొలగిపోకుండా చూడడమే లక్ష్యమని చెబుతున్నారు. మొత్తానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నమా, లేక అనవసర వివాదాలకు దారితీసే చర్య అన్నది అమలు విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఖచ్చితత్వం, పారదర్శకత, న్యాయం ఈ 3 సమన్వయంగా జరిగితే ఓటర్ల జాబితా మరింత శుద్ధి అవుతుంది. కానీ నిర్లక్ష్యం, తొందరపాటు, రాజకీయ ఒత్తిళ్లు చోటు చేసుకుంటే సాధారణ ఓటరే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం, ఎన్నికల యంత్రాంగం, రాజకీయ పార్టీలు, పౌర సమాజం అందరూ సమన్వయంతో ముందుకెళ్తేనే ఓటు హక్కు సురక్షితంగా ఉంటుంది.